हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇవర మన గూడూరు సంతలో ఉన్నాం ఈ గూడూరు సంత అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా చేశారు తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదు ఇది ఇంతకు ముందు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా మార్చారు అంతేను నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి మనకి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది ఓకేనా ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు బ్రదర్ ఇప్పుడు టైం మనకి 10 గంటలకు కావస్తుంది టైం మనకి 10 గంటలకు కావస్తుంది ఈ టైంలో చాలా వరకు మార్కెట్లో చాలా వరకు కటింగ్ పర్పస్ జీవాలు తక్కువే వచ్చాయి వీళ్ళు కొన్నారు అసలు కటింగ్ పర్పస్ రేట్లు ఎలా ఉన్నాయి చాలామంది మన అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెంకీ అన్న కటింగ్ పర్పస్ గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్లోకి వస్తున్నాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో కనీసం దగ్గర ఒక నెల అయిపోయింది ఇట్లాంటి కటింగ్ పర్పస్ జీవాలు వీడియో తీసి నెల అయిపోతుంది అసలు ఈ కటింగ్ పర్పస్ జీవాలు వస్తున్నాయి అసలు రేట్లు ఎలా చెప్తున్నారు మన అన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళతో అయితే మాట్లాడడం ఏ పాత వాళ్ళు రాలేదు అంతా కొత్త వాళ్ళు వచ్చారే మీరు కొత్తగా కనబడుతున్నారు నాకు వస్తుంటారేమో ఈ వాళ్ళందరూ రాలేదు ఈ వారమా పుట్టైన వాళ్ళందరూ రావడం లేదా వస్తారా వచ్చి వెళ్ళిపోయారు అప్పుడే బయట తోలేస్తారా మనయన్నా ఇక్కడ అన్న అసలు కటింగ్ పర్పస్ గొర్రెలు వచ్చాయి మార్కెట్లోకి వచ్చాయంటవా ఎట్లా పడ్డాయన్న మామూలుగా రేట్లు ఎట్లా ఉన్నాయంటే గొర్రెలు బట్టి రేటు ఉంటుంది ఇప్పుడు బలాలు ఉండి ఒక రేటు ఉంటుంది గొర్రె 6,000 7,000 అట్లా జత మనకు 12,000 13,000 గొర్రెలు బట్టి బలాలు ఉంటే మనకు 15,000 16,000 అట్లా ఉన్నాయి వచ్చాయి మార్కెట్లోకి అయితే వచ్చాయి ఇంకేదైనా నడవలేని గొర్రెలు కుంటి గొర్రెలు అయింటే అవి కొనరా మీరు అలాంటివి కొనరు ఎందుకంటే బండ్లో ఇది అవుతాయి కాబట్టి అలాంటి జీవాలు అయితే కొనరు తాడేపల్లి కూడా కదనా అందరు మన వాళ్ళు అంతా వచ్చేది అక్కడి నుంచి వాళ్ళే కదా అంతా 50 మంది వచ్చిన వాళ్ళంతా ఒక 10 15 20 అట్లా కొనుక్కొని ఒకే బండికి లోడ్ చేసుకొని వెళ్తుంటారు మార్కెట్లో రేట్లు మాత్రం అదే రేటు చెప్తున్నారా ఏమన్నా పెంచి చెప్తున్నారా రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు మనం ఏంటంటే గొర్రెలు బట్టి కొంటున్నాం ఓకేనా అర్థమైంది కదా మన అన్న వాళ్ళు కొన్న వాళ్ళు పాత వాళ్ళు వచ్చింటే వాళ్ళతో మాట్లాడించే వాళ్ళని అన్న వాళ్ళు ఈ మధ్య కాలం నుంచి వస్తున్నారు తాడేపల్లి గూడెం నుంచి ఎక్కువ మంది వస్తారు మొత్తం 5-6 మంది బ్యాచ్లు వస్తారు గొర్రెలు అనేది కటింగ్ పర్పస్ గొర్రెలు చూడండి ఒకసారి ఎందుకంటే ఏజ్ బార్ గొర్రెలు ఇవన్నీ మనకి కొన్ని పొల్లు లేని గొర్రెలు వస్తాయి కొన్ని రకరకాల జీవాలు అనేది వస్తాయి ఇవి మనకి కటింగ్ పర్పస్ జీవాలు అనేది వస్తాయి చాలా మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ వెంకీ అన్న కటింగ్ పర్పస్ గొర్రెలు ధరలు అసలు ఎలా ఉన్నాయి మార్కెట్లోకి వస్తున్నాయా రాలేదని చాలా మంది అడుగుతున్నారు ఈ మేకలు కూడా మన కటింగ్ పర్పస్ లెక్కనే వస్తాయి ఈ మేకలు కూడా మనకి 6,000 5,000 7,000 ఇట్లా మేకలు కూడా ఈ విధంగా 5,000కి 4 అంటే మేకలు బట్టి అలా తీసుకుంటారు ఏదైనా ప్రాబ్లం ఉండి ఏజ్ బార్ గొర్రెలు ఏజ్ బార్ మేకలు అట్లా ఏదైనా ఉన్న జీవాలు కటింగ్ పర్పస్ ఇవి మన తాడేపల్లి కూడా వాళ్ళని తీసుకొని అక్కడ వెళ్ళి వాళ్ళు అమ్ముకొని ఏం బాబాయ్ నా పరిగెత్తావుగా పిల్లల్ని పట్టుకోవడానికి హుషారుగా పరిగెత్తావు పిల్లకంటే హుషారుగా పరిగెత్తావా వాళ్ళ ఊరికి వెళ్ళే బాబాయ్ ఊరికి తమాషకెళ్ళా అట్లా ఏం కాదు ఇబ్బంది ఏం లేదు నీ గూడూరు దొంగలు ఉంటారు దాన్ని జారిపోతే ఇంక మంద కాదు చూస్తే మనకి ఆడికి పోదు కొన్నావా బాబాయ్ పిల్లలు కొన్నావా ఎంత పడింది బాబాయ్ 2 జత ఎంత పడినావు 14,000 ఏంది బాబాయ్ అంత రేటు పెట్టుకున్నావా మేపుకోవడానికైనా 7,000 పెట్టుకున్నావా ఏది ఈరోజు రేటే లేదుగా మార్కెట్లో 6,000కి 5,500కి వస్తున్నాయి అవి శాల్తీ నువ్వు 7,000 ఎట్ట పెట్టుకున్నావు మరి ఆ మాట చెప్పాలి కదా 13,000 14,000 అంటే నేను ఎట్లా నమ్ముతాను 13,000 నాకు తెలిసి 12,000 గుణుంటావు నాకు అబద్ధం చెప్తున్నావు వస్తా బాబాయ్ ఖచ్చితంగా వస్తా తాడేపల్లి కూడా వస్తా ఏలా యూట్యూబ్ ఛానల్లే నువ్వేం కొన్నావు గొర్రె పిల్లలైనా గొర్రెలు కూడా కొన్నావా ఎంత పడ్డావు మేకలు ఇవి మీరేనా కొనింది ఎంత పడింది బాబాయ్ మేకలు జత 18,500 ఒక కట్ట మేకలు 18,500 18,000 మేకల వరకు గొర్రెల కట్టలు గొర్రెలు ఒక రేటు ఉండదండి 10,000 కొన్నాం అదేలే అవునులే అవి మన జత అంటే 5,000కి గొర్రెని అట్లా జత 20,000 కొన్నాం జత 20 అంటే గొర్రెలు బట్టి ఇప్పుడు ఆ ముక్క క్యాన్సర్ అనేది ఉంది అది ఎంత పడి ఉంటది బాబాయ్ అది తక్కువే పడద్ది నాకు తెలిసి ఆ ముక్క క్యాన్సర్ గడ్డ ఉంది కదా ముక్కకి 2 ఈ ముక్క క్యాన్సర్లు 2 8,000
రెండు 8,000 ఒక్కోటి 8,000. అబ్బో రేటు ఇట్లాంటి మార్కెట్లకి వస్తుంటాయి, రేట్ తక్కువగా ఉంటుంది. ఓకే ఇది 8,000 అది 8,000 16,000 తక్కువ ఉన్నావు. ఓకే ఆ గొర్రె లేపు దాన్ని లేపు. ఈ అంటే ఈ రెండు 16,000 ఈ రెండు 16,000 ఈ రెండు. ఓకే అదే ఇలాంటి జీవాలు కొంచెం తక్కువకు వస్తాయిలే, అలాంటివి ఉండడం వల్ల మనకి 5,000కి 6,000కి అట్లా వస్తుంటాయి కదా. అట్లా ఏమన్నా బాగున్నారా? ఏంది అసలు మార్కెట్ ఏంది ఎట్లుంది కటింగ్ పర్పస్ గొర్రెల మార్కెట్ ఏం తగ్గలా పెరగలా? గొర్రెలు బట్టే 6,000కి 5,000కి 7,000కి గొర్రెలు బట్టే రేట్ ఉంది. వారం వారం వస్తున్నారు, వీడియో తీయడానికి కుదరడంలా. ఏం బాబాయ్? ఓకేనా, ఇంకా మనకి చెప్పాలంటే కటింగ్ పర్పస్ రేట్లు అయితే ఎప్పుడైతే విధంగా ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి. వచ్చేవాళ్ళు రాండి, కానీ ఉదయాన్నే అనేది కొనుక్కోవాలి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ కటింగ్ పర్పస్ గొర్రెలు కొనేవాళ్ళు ఉంటారు. చూసారు కదా మొత్తం ఈ కట్టలను, ఇట్లాంటి కట్ట ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ఒక 50-100 అనేది ఖచ్చితంగా కొంటారు, అంతే కదా. ఒక్కొక్కరు కాదయ్యో అందరు కలిసి కొంటారు. ఆల్రెడీ ఇట్లాంటి కట్ట బ్యాచ్ బయటికి వెళ్ళిపోయింది. ఆయన పొట్టుమా వాళ్ళు వచ్చారా? వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. ఓకే వాళ్ళు కూడా వస్తారు, పాత వాళ్ళు కూడా బాగా తెలుసు మనకి. మనం వ్యాపారం చేసినప్పటి నుంచి వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళకే మన జీవాలు కటింగ్ పర్పస్ జీవాలు తెచ్చేస్తుంటాం. ఇప్పుడు ఇది ఇంకొక కట్ట, ఆల్రెడీ ఒక కట్ట ఇలాంటి కట్టలు మేకలు గొర్రెలు అన్ని కటింగ్ పర్పస్ జీవాలు ఆల్రెడీ ఒక కట్ట బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు ఫైనల్ రేట్ అయితే మనకి మామా నిన్నే అడుగుతున్నా మా ఎడమల్లు రామా వెళ్ళిపోతేట కుర్రోడివి రా ఎడగరా నీతో మాట్లాడేస్తారా. ఓకే ఇక్కడ మనం ఫైనల్గా 6,000కి 6,500కి 5,000కి 4,000 కూడా కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది దొరుకుతాయి. మా పొట్టేళ్ళు అమ్మినామా? పొట్టేళ్ళు కొన్నా ఎంత పడింది మా? ఈరోజు తోసావు అయితే పండగ చేసావు, ఎంత పడింది బావా చెప్పు కరెక్ట్గా. అవి అడిగిపోతాయి కదా, ఎంత పడిందా? 5,000 ఏంటన్నా నిజమేనా? పదం పిల్లకి పొట్టేళ్ళు 5,000 గూడూరు మార్కెట్ లో కటింగ్ పర్పస్ వాళ్ళు మన మామ కొన్నాడు. పిల్ల 5,000 లేదు, ఈ రోజు గూడూరులో 5,000 పిల్ల దొరుకుతుంది. ఈ రోజేలే, రేపు మళ్ళీ వచ్చినాడు ఆ పిల్ల 6,000 చెప్తారా? ఈ రోజు 5,000కి ఇచ్చారు కదా, మళ్ళీ అబద్ధం చెప్తుండ్రా అనుకుంటారు. ఓకేనా ఈ రోజు మార్కెట్ లో పిల్ల 5,000కి వచ్చింది, రేపు వారం వస్తుందని మనం చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ పెరగొచ్చు. లేదు కాబట్టి అది లేదు కాబట్టి మీరు 5,000కి ఇచ్చారు పిల్లలు. అదే ఈ రోజు 10,000. ఓకేనా మార్కెట్ లో ఆ బ్యాచ్ కాదు, ఈ రెండు పిల్లలు అనేది మనకి పిల్ల 5,000 లెక్కన, జత 10,000 లెక్కన. ఈ పిల్లలు అనేది 3 months 2 months మధ్యలో వయసు ఉంటుంది. లైట్ 10 కిలోలు అనేది ఖచ్చితంగా లైట్ ఉండే. ఈ రోజు ఏదో వచ్చిందని మళ్ళీ వారం దొరుకుతాయంటే మాత్రం చెప్పలేమన్నా. మార్కెట్ ఒక వారం పెరగద్ది, ఒక వారం తగ్గుతుంది, కాబట్టి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా నెక్స్ట్ వారం ఖచ్చితంగా రైతులు తీసుకొస్తారు కదా పల్లెల్లో, ఆ రైతులు అసలు ఏ రేట్లు చెప్తున్నారు, వీళ్ళు ఎంత కొంటున్నారు అనే డీటెయిల్స్ అనేది రేపు వారం ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేది చేస్తాను. ఏంది వీడియోలో వస్తారా? రాండి బాబాయ్. ఏమావా కోత అట్టగాదులే, ఇంకేమైనా కోస్తున్నావు ఏమని కదా. రామావా రా నిలబడు. ఏది మా మార్కెట్ నిలబడమని ఎట్లా చెప్పాలిగా. అప్పుడు చెప్పండి మార్కెట్ ఎలా ఉంది మా? ఇది తక్కువ అంటున్నావు, నువ్వు ఎక్కువ అని చెప్తుండేది. రేటుగా ఉంది మన కటింగ్ పర్పస్ గొర్రెల వరకు అయితే తగ్గడంలే. ఒక వారం ఏదైనా కార్తీక మాసం వచ్చినప్పుడు ఒక మంత్ తగ్గునింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంక పండగ సీజన్ దాకా ఏమా రేట్లు ఎట్లుంటాయి? గొర్రె 8,000 9,000 ఇట్లా, అప్పుడు 4,000కి 5,000కి అట్లా రావడం. జత 10,000కి 10,000 పైనే కానీ అంతేలే. 9,000 10,000 నుంచి స్టార్టింగ్. ఓకేనా అర్థమైంది కదా. మనకి అన్నవాళ్ళు ప్రతి వారం వచ్చి కొంటున్నారు. జత స్టార్టింగ్ 9,000 10,000 12,000 ఇంకా దానిపైనే ఉంటాయంట, లోపలైతే బేరం అనేది ఉండదు. ఓకే కటింగ్ పర్పస్ జీవాలు నెక్స్ట్ వారం ఇంకా నీట్గా చూపిస్తాను. ఇంకా మనకి గొర్రెల వీడియో తీసుకోవాలి, పొట్టేళ్ళ వీడియో తీసుకోవాలి, నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాను. ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకేనా.